కేసులో పనిచేసిన వాళ్ళు లాంగ్ ఇచ్చాము. మళ్ళీ రెడీ సార్ ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 22వ తేదీన నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పగడాల లక్ష్మీరాజ్యం అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు. ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడని బెదిరించి చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్ళిపోతాడు. అది సుమారు 3.5 తులాల గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇందులో భాగంగా మేము నంద్యాల 2 టౌన్ పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం కలిసి మాకు వచ్చిన సమాచారం బట్టి ఈరోజు 25వ తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది. సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ 2 టౌన్ లిమిట్స్లో చేసిన అఫెన్సే కాకుండా 23వ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫెస్ చేశాడు. క్రాంతినగర్లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాల బరువున్న గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్ళిపోయాడు దొంగతనం చేసి. సో అది కూడా ఒప్పుకున్నాడు. సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము. ఇది ఆల్మోస్ట్ 5 lakhs విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ముద్దాయిని పట్టుకోవడంలో మా 2 టౌన్ సిబ్బంది సిఐ ఇస్మాయిల్ గారు, అలాగే సిసిఎస్ సిఐ సురేష్ గారు, అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎస్ఐ సురేష్ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు.